ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారండి? మీ అందరి కోసం మేము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనకి అనుగ్రహించిన చక్కని మాటను ఒకసారి లేఖనం నుంచి చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాటను చూద్దామండి. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయు. ఆమేన్. ఈ మంచి మాట మన బ్రతుకులను వెలిగించును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఎవరు? ఈ భక్తుడు అనగా దావీదు గారు చెప్తూ ఉన్నారు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దాని ముందు మాట, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఎవరండి మన దీపము? ఆయనే. మన మార్గములలో వెలుతురునిచ్చేది, మనలను తోడుగా ఉండి నడిపించేది, మన జీవితాలలో చీకటిలో అలుముకున్న మన బ్రతుకులను వెలిగించేది ఆయనే. కనుక భక్తుడు చెప్తున్నాడు, నా చీకటిని వెలుగుగా చేయను. ప్రియులారా, ఎవరి జీవితంలో అయినా అన్ని మార్గాలు మూసుకుపోయి చీకటిలో అలుముకున్న ఎడల దాన్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా తెరవలేరండి. తెరిచేవారు ఎవరైనా ఉన్నారంటే జీవము కలిగిన దేవుడు. మరి ఎవరికి తెరుస్తారు? ఎవరిని దేవుడు దీపముగా ఉండి నడిపిస్తారు అని అంటే 20వ మాటలో ఉంటుంది. చూడండి ప్రియులారా, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. మనము ఆయనకి ఎలా ఉండాలంటే ఇష్టలుముగా ఉండాలి, ఇష్టలుముగా జీవించాలి. ప్రతికూల పరిస్థితి వచ్చిన ఆయన ఆజ్ఞను, ఆయన యొక్క కట్టడను తప్పి బ్రతికే ఆలోచన మనలో నుంచి దూరం అవ్వాలి. ఎవరు ఆయనకి ఇష్టలు, ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తూ ఉన్నారో వాళ్ళే ఆయనకి ఇష్టలు. ఆయన మార్గముల గుండా నడిచేవారే ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి దీపముగా ఉంటారు? ఆయనకి ఇష్టమైన వారికి ఆయన దీపముగా ఉంటారట. ప్రియులారా, మరి మన అనుదిన జీవితంలో అప్పులనే చీకటి, అనారోగ్యం అనే చీకటి, బయటికి చెప్పలేక లోపల ఇమడలేక నలిగిపోతున్న నానా కష్టములనే చీకటి, అదే విధమైన ఉపద్రవం వచ్చి మన మార్గాన్ని మూసివేసినా, మనం లేవలేని స్థితిలో కృంగిపోయినా, మనలను ఆయన ఇష్టపడితే తప్పకుండా మనలను ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఏ స్థితిలో నలిగిపోయినా కానీ ఆయనకి ఇష్టలుగా జీవించడము నేర్చుకుందాం. ఆయన చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరిందాం. ఆయనకి ఇష్టలుగా మనం నడిస్తే మనకు దీపముగా ఉంటాడు. ఒకవేళ అన్ని మార్గాలు మూసుకుపోయినా కానీ ప్రియులారా, ఆ పైనన్నవాడు మన కొరకు అనేక మార్గాలు తెరుస్తాడు. కాబట్టి అలసిపోవద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ ప్రజెంట్ చీకటిలో నలిగిపోతున్నారా, మీరు ఎవరి వైపు చూడక్కర్లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వైపు చూస్తే ఆయన మనకి దీపముగా ఉంటాడండి. ఎడారిలో, చీకటిలో, అరణ్యములో అన్ని రీతిలుగా కూడా ఆయన నడిపించేవాడు. మన పితరులను ఆయన విడిచిపెట్టలేదండి, మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. కానీ ఆయనకి ఇష్టలుగా ఉండడం నేర్చుకుందాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, అనుదినము మా జీవితంలో నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయన, చీకటి ప్రయాణంలో చీకటి వారి మీద అలుముకుని ఎవరైతే తల్లక్రిందులు అయిపోతూ ఉన్నారో వారికి దీపముగా మీరుండండి నాయన. మీరు దీపముగా ఉండాలంటే మీరు కోరుకున్నట్టు నడిచే స్థితి వారందరికీ అనుగ్రహించండి. వారి చేతికి ఏ పని అప్పగించినా, వారి కుటుంబంలో ఏమి జరిగినా ప్రభా, నీకు మహిమకరంగా నడిచే స్థితి నీ బిడ్డలైన వారికి దయచేయండి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబ జీవితంలో వారు అనుదిన చేస్తున్న ప్రతి తలంపులలో నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునే స్థితి ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, మహిమ పొందమని ఈ మనవి నీ చెంతకు చేరని మన జీవం కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వందనాలండి.